హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు సిరీస్లో నిఫ్టీ 50 గుడ్ ట్రేడ్స్ గురించి తెలుసుకుందాం. గుడ్ ట్రేడ్ నెంబర్ 1. ఇది ఎందుకు గుడ్ ట్రేడ్ అంటే ఫ్రెండ్స్, మొన్న ఆల్ టైమ్ హై చేశాక అందరి మైండ్లో గట్టిగా ఉంటుంది. ఈరోజు చూస్తే 195 పాయింట్స్ గ్యాప్ అప్తో ప్రైస్ ఓపెన్ అయింది. ఇక్కడే ఫస్ట్ సైకాలజీ స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్గా బై చేసి హోల్డ్ చేసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇంత లాభం వచ్చింది, ఇప్పుడు బుక్ చేద్దాం అంటే ప్రాఫిట్ బుకింగ్ బై బయ్యర్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్. అదే టైంలో కొత్తగా బయ్యర్స్ రావడం కష్టం, కానీ సెల్లింగ్ మాత్రం ఈజీ. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ముందుగా హోల్డ్ చేసి కూర్చున్న సెల్లర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, గ్యాప్ అప్ ఇచ్చింది, సపోర్ట్ దాకా పడితే లాస్ కవర్ చేద్దాం, హోల్డ్ చేస్తారు. బయింగ్ ప్రెషర్ నిల్ అవుతుంది. అంటే ఏమైంది, ఓల్డ్ సెల్లర్స్ ప్లస్ న్యూ సెల్లర్స్ డబుల్ సెల్లింగ్ ప్రెషర్. అందుకే ఫ్రెండ్స్, ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ ఫుల్ సెల్లింగ్ ప్రెషర్లో ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కౌంటర్ ట్రెండ్, హోప్ ట్రెండ్, హీరో ట్రేడ్ అవసరం లేదు. మార్కెట్ క్లారిటీ ఇస్తుంది, కిందకి వెళ్ళాలి. అందుకే ఓపెన్ అయిన వెంటనే ట్రేడ్ నెంబర్ 1. డైరెక్షన్ క్లియర్, సైకాలజీ క్లియర్. ఎగ్జిట్ డైరెక్ట్ సపోర్ట్ వద్ద, గ్రిడ్ లేదు, హోప్ లేదు, ప్రొడక్షన్ లేదు, జస్ట్ కాంటెక్స్ట్ ప్లస్ సైకాలజీ ప్లస్ లొకేషన్. అందుకే ఫ్రెండ్స్, ట్రేడ్ నెంబర్ 1 గుడ్ ట్రేడ్. ఫ్రెండ్స్, ఈరోజు చార్ట్ గమనిస్తే నిఫ్టీ 50లో ఓపెనింగ్ క్యాండిల్ క్రాస్ అయ్యి రెడ్ క్యాండిల్ హోల్డ్ అయ్యింది. ఇక్కడే ఎక్కువ మంది ట్రేడర్స్ ట్రాప్ అయి ఉంటారు. ఎందుకంటే ఓపెనింగ్ మూవ్ చూసి మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేస్తారు. కానీ మనం కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది. హెచ్డిఎఫ్ సపోర్ట్ కూడా సేమ్ జోన్లో ఉంది. అంటే డౌన్ సైడ్కి ఇమ్మీడియట్ స్పేస్ లేదు. అదే టైంలో బ్యాంక్ నిఫ్టీలో ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ ఫార్మేషన్ బుల్డ్ అవుతుంది. ఇది ర్యాండమ్ కాదు ఫ్రెండ్స్, మార్కెట్ కంప్రెషన్ మోడ్లో ఉంది అన్నమాట. ఇప్పుడు గుడ్ ట్రేడ్ నెంబర్ 2. హెచ్డిఎఫ్ సపోర్ట్, ట్రెండ్ లైన్ సపోర్ట్, ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్, 15 minutes ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ బ్రేక్. ఇన్ని సిగ్నల్స్ ఒకే జోన్లో కన్వర్జ్ అయ్యాయి. అందుకే హెజిటేషన్ లేకుండా అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. రిజల్ట్ ఏంటంటే మార్కెట్ క్లీన్గా మూవ్ ఇచ్చింది. ట్రాప్ జోన్ నుంచి ఎస్కేప్ అయ్యి స్ట్రక్చర్ రెస్పెక్ట్ చేసింది. లెసన్ ఏంటంటే ఓపెనింగ్ క్యాండిల్లో కాదు, కాంటెక్స్ట్ డిసైడ్ చేస్తుంది డైరెక్షన్. అందుకే ఇది ఒక హై ప్రాబబిలిటీ గుడ్ ట్రేడ్. ఎగ్జిట్ హెచ్డిఎఫ్ రెసిస్టెన్స్ వద్ద ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్తో. అదే టైంలో బ్యాంక్ నిఫ్టీ ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అవడంతో ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ట్రాప్ని గమనించాలి. ప్రైస్ ఇన్సైడ్ క్యాండిల్ సెటప్ ఫార్మేషన్ అయింది. ఆ ఇన్సైడ్ క్యాండిల్లో ఎక్కువగా నెగిటివ్ క్యాండిల్స్ ఉన్నాయి. తర్వాత ప్రైస్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. ఇది చూసి ఆల్మోస్ట్ అందరూ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటారు. కానీ మార్కెట్లో ట్విస్ట్ ఏంటంటే దిగువ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఆల్రెడీ ఉంది. అంటే డౌన్ సైడ్ బ్రేక్, ట్రాప్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇదే చోట మార్కెట్ రిటైల్ ట్రేడర్స్ని వ్యాప్ చేస్తుంది. గుడ్ ట్రేడ్ నెంబర్ 3. డౌన్ సైడ్ బ్రేక్ తర్వాత ప్రైస్ బిహేవియర్ మారింది. ట్రెండ్ లైన్ బ్రేక్ అండ్ హోల్డ్ వచ్చింది. క్యాండిల్ క్రాస్ క్లియర్గా కనిపించింది. హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ వచ్చింది. అంటే అప్ సైడ్ స్ట్రెంత్ ఫెయిల్ అయ్యింది. సో ఇమీడియట్లీ పుట్టు తీసుకున్నాను. తర్వాత ప్రైస్ రీసెంట్ హై క్రాస్ చేసి సపోర్ట్ వద్దకు వచ్చింది. సపోర్ట్ నుంచి రీటెస్ట్ పుల్ బ్యాక్ తీసుకుంది. అందుకే నా విజన్ క్లియర్. ఇక్కడ నేను గ్రీడీ కాలేదు. సపోర్ట్ విగ్ టచ్ దగ్గర ఎగ్జిట్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇదివరకే చెప్పాను, పుల్ బ్యాక్ వస్తే ప్రైస్ సపోర్ట్ వద్దకు కానీ రెసిస్టెన్స్ వద్దకు కానీ ఫస్ట్ విగ్ టచ్ చేసి పుల్ బ్యాక్ తీసుకుంటుంది. కాంప్లెక్స్ పుల్ బ్యాక్ అయితే బాడీకి టచ్ చేసి రిటర్న్ అవుతుంది. మ్యాక్సిమం టైమ్స్, కంపల్సరీ కాదు. ప్రాఫిట్ చిన్నదే, కానీ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఒక ట్రేడ్ కమిషన్ ఒక పాయింట్ కోసం హార్ట్ బీట్ పెరిగేలా వచ్చిన ప్రాఫిట్ పోతుందేమో అని టెన్షన్ పడటం నా ట్రేడింగ్ స్టైల్ కాదు. గుడ్ ట్రేడ్ నెంబర్ 4. రీటెస్ట్ తర్వాత ప్రైస్ యాక్షన్ ఇంకా క్లియర్ అయింది. ఇన్వర్టర్ హ్యామర్, సపోర్ట్ జోన్,
ట్రెండ్ లైన్ సపోర్ట్, ఈ మూడు ఒకేసారి అలైన్ అయ్యాయి. ఇది సింపుల్ మెసేజ్, రీటెస్ట్ పుల్ బ్యాక్ కంప్లీట్. అందుకే డిలే చేయకుండా నెక్స్ట్ క్యాండిల్లో అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే ప్రైస్ రీటెస్ట్ ప్లస్ పుల్ బ్యాక్ కన్ఫర్మేషన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కెట్ స్ట్రక్చర్ రెస్పెక్ట్ చేసింది. మూవ్ క్లియర్గా వచ్చింది. ఎగ్జిట్ రెసిస్టెన్స్ వద్ద ఇండిసిషన్ క్యాండిల్ సిగ్నల్తో. ఫ్రెండ్స్, ట్రాప్లో ట్రేడ్ కాదు, క్లారిటీ వచ్చినప్పుడు ట్రేడ్. అందుకే ఇది గుడ్ ట్రేడ్. గుడ్ ట్రేడ్ నెంబర్ 5. ఈ ట్రేడ్ తీసుకున్న ఏరియా చాలా క్లియర్. అప్సైడ్ సెల్లో ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, ఇండిసిషన్ క్యాండిల్, ప్రీవియస్ అప్సైడ్ విగ్ లోపలే 3 క్యాండిల్స్ బాడీ వైజ్ హోల్డ్. అంటే బయ్యర్స్ పైకి పుష్ చేసిన ప్రైస్ సస్టైన్ కాలేక కంప్రెషన్ క్రియేట్ అయ్యింది. దీనికి కన్ఫర్మేషన్గా స్ట్రాంగ్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ఇది క్లియర్ రిజెక్షన్ సిగ్నల్. అందుకే నెక్స్ట్ క్యాండిల్ పుట్టు ట్రేడ్ తీసుకున్నాను. ప్రైస్ ఎక్స్పెక్టెడ్గా డౌన్ సైడ్ మూవ్ ఇచ్చింది. ముందే ప్లాన్ చేసినట్టు సపోర్ట్ దగ్గర ఎగ్జిట్ తీసుకున్నాను. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, నా ఎగ్జిట్స్ ఎక్కువగా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరే ఉంటాయి. ఎందుకంటే ఎంట్రీ అగ్రెషన్ కాదు, ఎగ్జిట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. రైట్ ప్లేస్, రైట్ సిగ్నల్స్, క్లీన్ ఎగ్జిక్యూషన్. అందుకే ఇది కూడా ఒక టెక్స్ట్ బుక్ గుడ్ ట్రేడ్. గుడ్ ట్రేడ్ నెంబర్ 6. ఇది ఎందుకు గుడ్ ట్రేడ్ అంటే ఫ్రెండ్స్, ప్రైస్ ఒకసారి బ్రేక్ ఇచ్చింది, ఆ తర్వాత రీటెస్ట్ ప్లస్ పుల్ బ్యాక్ వచ్చింది. అంటే మార్కెట్ ఇప్పటికే ఒక డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు చెక్ చేసుకోవడానికి తిరిగి వచ్చింది. పుల్ బ్యాక్ తర్వాత ప్రైస్ మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. అక్కడే నాకు ఒక విషయం క్లియర్ అయింది. ఇది సింపుల్ పుల్ బ్యాక్ కాదు, ఇది కాంప్లెక్స్ పుల్ బ్యాక్. ఎందుకంటే ఇక్కడ 2 సపోర్ట్స్ కలిసాయి. హారిజంటల్ సపోర్ట్, ట్రెండ్ లైన్ సపోర్ట్. సపోర్ట్ ప్లస్ ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడవడం అంటే బయ్యర్స్కి స్ట్రాంగ్ డిఫెండింగ్ జోన్. అందుకే ఫ్రెండ్స్, అక్కడ పౌష్ అవ్వగానే ఇమ్మీడియట్లీ అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఇది గెస్ కాదు, ఇది రియాక్షన్ ట్రేడ్. మరి కన్ఫర్మేషన్, నెక్స్ట్ స్ట్రాంగ్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఎగ్జాక్ట్లీ నా ఎక్స్పెక్టేషన్కి సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకేముంది, కాన్ఫిడెన్స్ ప్లస్ క్లారిటీ. ఎగ్జిట్ ఆల్రెడీ ముందే మార్క్ చేసిన రెసిస్టెన్స్ దగ్గర. నో ఓవర్ స్టే, నో గ్రీడ్, నో హోప్, జస్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్. అందుకే ఫ్రెండ్స్, ట్రేడ్ నెంబర్ 6 గుడ్ ట్రేడ్. ఇప్పుడు బ్యాడ్ ట్రేడ్స్ గురించి తెలుసుకుందాం. బ్యాడ్ ట్రేడ్ నెంబర్ 1. ఇది ఎందుకు బ్యాడ్ ట్రేడ్ అంటే ఫ్రెండ్స్, ఈ ట్రేడ్లో మిస్టేక్ క్యాండిల్లో కాదు, కాంటెక్స్ట్లో. ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గర ఒక ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ ఇచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. ట్రేడ్ నెంబర్ 1 ఎగ్జిక్యూట్ చేశాను. టెక్నికల్లీ చూసుకుంటే సెటప్ కరెక్ట్లాగే కనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉంది. సైడ్ వేస్ మార్కెట్లో ట్రెండ్ ట్రేడ్స్ వర్క్ అవ్వవు, మొమెంటం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాంటి మార్కెట్లో మన మైండ్లో ఒక్కటే ఉండాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఎన్గల్ఫింగ్ క్యాండిల్స్ చూసి కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేయడం ఓవర్ ఎక్స్పెక్టేషన్. అందుకే సపోర్ట్ దగ్గర ఎగ్జిట్, స్మాల్ ప్రాఫిట్, లాస్ అవాయిడ్ అయింది. లెసన్ ఏంటంటే ఫ్రెండ్స్, సైడ్ వేస్ మార్కెట్లో క్యాండిల్ ప్యాటర్న్స్ సెకండరీ, కాంటెక్స్ట్ ప్రైమరీ, సపోర్ట్ రెసిస్టెన్స్ ఇవి మాత్రమే. అందుకే ఒకే ఒక కన్ఫర్మేషన్తో ఇది బ్యాడ్ ట్రేడ్ నెంబర్ 1 అయ్యింది. ఇవి ఫ్రెండ్స్ ఈరోజుకి గుడ్ అండ్ బ్యాడ్ ట్రేడ్స్. మరో సిరీస్తో, మరో వీడియోలో, మరో చార్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.